హలో ఆల్. ఈ వీడియోలో 'నటారి ట్రూత్ లైస్ అండ్ మర్డర్' 2025 మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్‌గా డిస్కవరీ ప్లస్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. టోటల్‌గా 3 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్‌కి వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది 2006లో నోయిడాలోని నెటారి గ్రామంలో జరిగిన అతి ఘోరమైన సీరియల్ హత్యల చుట్టూరు నడుస్తూ ఉంటుంది. ఒక బంగ్లా వెనక ఒక డ్రైనేజీలో పిల్లలు మరియు మహిళల శరీర భాగాలు అయితే బయటపడతాయి. ఆ కేసును సాల్వ్ చేసిన విధానం ఏంటి? అసలు ఎలా సాల్వ్ చేశారు? అసలు 19 ఇయర్స్ తర్వాత సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ నెటారి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టం అదే. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ఈ మినీ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్తా. డాక్యుమెంటరీ సిరీస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియల్ ఇంటర్వ్యూస్‌ని అయితే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అంటే నిందితుడు మోహిందర్ సింగ్ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన ఇంటర్వ్యూ అయితే ఇందులో ఉంటుంది. అది చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అండ్ సిరీస్ నరేషన్ అంతా కూడా ఇంటెన్స్ ఉంటుందన్నమాట. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ అండ్ ఆ డీటెయిలింగ్ చూపించిన విధానం కానీ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేస్తారు. సో అదంతా కూడా బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్‌గా న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ అండ్ పూర్ పీపుల్ యొక్క ఎమోషన్స్‌ని గానీ వీటన్నిటిని కూడా కొంచెం రియాలిటీ తగ్గట్టుగా అండ్ రాగా ప్రెజెంట్ చేస్తారు. అదంతా కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. పైగా షార్ట్ రన్ టైమే. పైగా తక్కువ ఎపిసోడ్స్ జస్ట్ 3 కాబట్టి ఒక సిట్టింగ్‌లో లేపేయొచ్చు. ఒక రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి డాక్యుమెంటరీ వేలో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అంత పెద్ద నెగెటివ్స్ అయితే ఏం లేవు భయ్యా. మరీ టాప్ నాచ్ మెయింటైన్ చేయొద్దు. ఒక మినిమల్ టోన్ అయితే ఉంటుంది ఈ సిరీస్‌కి అండ్ క్వాలిటీ పరంగా కూడా అదే టైప్‌లో ఉంటుంది. మరీ ఎక్కువగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే. జస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ చూస్తున్నాము. అది కూడా ఒక కేస్ గురించి తెలుసుకుంటున్నాము. ఇంటర్వ్యూల పరంగా లేదా కన్వర్జేషన్స్ పరంగా వాటి పరంగా పర్లేదు మాకు అలవాటు ఉంది చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. కొన్ని కొన్ని చోట్ల బోరింగ్ అనిపించొచ్చు. ఎవరికైనా అనిపిస్తే నాకేం అనిపించలేదు మరి. ఎందుకంటే డ్రామా ఉంటుంది మొత్తం సిరీస్ అంతా కాబట్టి. అండ్ కిల్లింగ్స్ గురించి ఎక్కువ చూపిస్తారంటే అలా కూడా ఏముండదు. జస్ట్ ప్రెజెంట్ చేస్తారు అంతే. ఓకేనా. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను. కొంచెం ఇబ్బంది పడతారు. డిస్టర్బింగ్ కంటెంట్ అయితే ఉంటుంది. చూడొద్దని చెప్తాను. ఎక్కడ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.